ముందుగా బలరాం గారు మీకు అట్లాగే మన 60 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం సార్. యాక్చువల్ గా ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారే వైసీపీ మిత్రుడు చిన్నపరెడ్డి గారు మాట్లాడుతుంది చూస్తే చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. ఎందుకంటే సెంట్రల్ లో మోడీ గారు ఉండగా మాకేంటి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ఒక పెద్ద ధైర్యంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఇవాళ ఈ అదానీకి సంబంధించిన అంశం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అయింది. అదానీ తోటి ఒప్పందాలు చేసుకున్న పలు దేశాలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. కారణం ఏంటంటే అదానీ ద్వారా జరుగుతున్న సర్వీసెస్ కానీ అతని ద్వారా లభిస్తున్న ఏదైతే ఒప్పందాలు కానీ అవి లోపభూయిష్టంగాను అవినీతిమయంగా ఉన్నాయని చెప్పేసి ప్రపంచం అంతా కోడైకూస్తున్న పరిస్థితి ఇవాళ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే కుర్తులో పడిన ఎలకలాగా తయారైపోయింది. కారణం ఏంటంటే ఇవాళ ఒక పక్క పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది. దాన్ని బహిర్గతం చేస్తే మరి మోడీ గారి ఆత్మ అయిన అదానీకి కళంకం అంటుతుంది, కాబట్టి మోడీ నుంచి థ్రెట్ ఉంటుంది అనే భయంతో అది బయటకు చెప్పలేక కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితి చాలా అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా ధైర్యంగా బాహాటంగా మరి మీరు నిలదీయండి, మీరు బయట పెట్టండి, రద్దు చేసుకోండి ఒప్పందాలని బాహాటంగా వైసీపీ శ్రేణులు అడుగుతూ ఉన్నారు. చాలా ఉండండి, మీరు ఉండండి చిన్నపరెడ్డి గారు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు, మీరు ఆగండి, నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు, నన్ను చెప్పనివ్వండి, తర్వాత మీరు మాట్లాడుతురు. మీరు చెప్పనివ్వండి, చెప్పనివ్వండి, మీరు మాట్లాడుతురు. చూడండి, అది దాని మీద నిర్ణయం తీసుకుంటే 2 నిమిషాలు ఆగమనండి, చెప్పనండి. అభిప్రాయాలు చెప్పారు, విన్నాము, ఇద్దరు అభిప్రాయాలు విన్నాను. మరి మా అభిప్రాయాలు కూడా చెప్పనివ్వాలి కదా, మీరు మధ్యలో అడ్డుపడితే ఎట్లాగూ. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఇవాళ పక్క రాష్ట్రంలో ₹99 గుజరాత్ కి సప్లై చేసిన అదాని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ₹2.49 ఎందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, ఇవాళ సౌర విద్యుత్తు రోజు రోజుకి కూడా దాని సౌర పలకాలు కానీ దాని ప్రొడక్టివిటీ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిపోతా ఉంది. మరి గతంలో చూసుకుంటే ₹15 కూడా అమ్మారు సౌర విద్యుత్ యూనిట్. అలాంటిది దాని ఏదైతే ఉత్పాదన వ్యయం తగ్గటం, సౌర పలకాల కాస్ట్ తగ్గటం వల్ల ఇవాళ బాగా గణనీయంగా తగ్గింది. రేపు భవిష్యత్తులో కూడా 5-6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇంకా తగ్గి రూపాయికి రావచ్చు, చెప్పలేము. అలాంటప్పుడు 25 ఏళ్లకు ఎందుకు అగ్రిమెంట్ అయ్యాడు? 25 సంవత్సరాలు అగ్రిమెంట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? పైపెచ్చు 25 సంవత్సరాలకి కలిపి 2 లక్షల కోట్లు ఆదా చేశానని సన్మానం చేయమని అడగడానికి కొంచెమన్నా వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదు. నాకు అర్థం కావట్లా. 25 ఏళ్లకి ఎవరన్నా కానీ ఒప్పందం చేసుకుంటారండి? చెప్పండి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. పైపెచ్చు ఇవాళ ఏంటంటే ఇవాళ మిగతా ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవి కలుపుకుంటే ₹3.20 వరకు కూడా పర్ యూనిట్ కాస్ట్ పడుతుంది. అటువంటి ఒప్పందాన్ని కంటిన్యూ ఎందుకు చేయాలి? కూటమి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కేస్తా ఉంది? ఇవాళ వార్తల్లో మీరు మీ ఇంట్లోనే చెప్పినట్టుగా ₹2,000 కోట్ల అదనపు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని వెనకడు వేస్తున్నారట. ₹2,000 కోట్ల పెనాల్టీ ముఖ్యమా? భవిష్యత్తులో లక్షల కోట్లు నష్టపోయే పరిస్థితి ముఖ్యమా? ఏది ఇంపార్టెంట్? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇది కూడా ఎందుకు మీనమేషాలు? ఇది టోటల్ గా ఏంటంటే అక్కడ మోడీ ప్రభుత్వం నుంచి వీళ్ళు కూటమిలో ఉన్న భాగస్వామ్యం కాబట్టి, మోడీ ఆత్మ అదాని కాబట్టి దీన్ని బాటంగా చెప్పలేకపోతున్నారు. గతంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు చీమ చుట్టుకుమన్నా, లేకపోతే ఆయన ఇసుక అవినీతిని, లిక్కర్ అవినీతిని, ఇంకోటని చిన్న చిన్న విషయాలు కూడా ఆర్భాటాలుగా మరి వీధికి ఎక్కించిన కూటమి నేతలు ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు తీయట్లేదు? ఇవాళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, లెక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అకౌంట్స్ అన్ని ఉన్నాయి. అసలు 3 సార్లు అదాని జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసి ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఏ ఒప్పందాలు ఉన్నాయి? ఈ విద్యుత్తే కానా ఇంకా ఏమన్నా ఉన్నాయా? మరి సమాచారం పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అట్లాగే మరి ఏదో రోప్ ప్రాజెక్ట్ ఒకటి, ఇంకా చాలా ప్రాజెక్టులు, బొగ్గు సరఫరా ప్రాజెక్ట్ ఒకటి, అన్ని కూడా అదానికి అప్పచెప్పారు. మరి వాటిల్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని లంచాలు చేతులు మారినాయి, ఇవన్నీ కూడా బయట పెట్టాలి.
కూటమి ప్రభుత్వం ఇవాళ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు, మీ చేతుల్లో లెక్కలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ కలిసినా కానీ అకౌంట్స్ ఇస్తారు, అవన్నీ కూడా బయట పెట్టాలి కదా ప్రజలకి. ఇది రహస్యం కాదు, ఇది బహిరంగ రహస్యం అయిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు అమెరికా దాకా వెళ్ళింది. ఆదాని, అమెరికా, అవినీతి, ఆంధ్రప్రదేశ్, ఈ రకంగా చర్చ జరుగుతుంది. అటువంటిప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ క్యాబినెట్ లో అయినా కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండాల్సింది. ఎందుకు తీసుకోలేదు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపాడే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ అదాని, మోడీ కారణంగా. సో ఏంటంటే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే, ముందు అదానితో చేసుకున్న అగ్రిమెంట్స్ అన్ని కూడా రద్దు చేయాలి. దీని మీద ఒక విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ, ఎంక్వైరీ వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మచ్చ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్ ప్రభుత్వం గురించో, ఛత్తీస్గఢ్ గురించో, ఒరిస్సా గురించో రాలా, ఆంధ్రప్రదేశ్ గురించే వచ్చింది ప్రస్తావన. ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రికి లంచం ఇచ్చారు 1750 కోట్లని బహిరంగంగా వచ్చింది. అది రికార్డ్స్ లో ఉంది. అమెరికాలో ఉన్న ఏజెన్సీ సంస్థలు ఏ ఊరికే చెప్పరండి ఆధారాలు లేకుండా. రికార్డెడ్ గా ఆధారాలతో సహా ఉంటేనే వాళ్ళు బయట పెట్టారు. ఇవాళ కాకపోయినా రేపైనా కానీ ఆధారాలు బయటకు వస్తాయి. ఎంత మన మోడీ గారు దాన్ని దాయాలని ప్రయత్నం చేసినా కానీ అక్కడ చట్టాలు డిఫరెంట్ గా ఉంటాయి మన చట్టాలకి వాళ్ళకి. ఇవాళ కాకపోయినా రేపైనా బహిరంగ పరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మేము ఒకటే ఇక్కడ 2 ప్రశ్నలు. ఒకటి, మోడీని ఆత్మ అయిన ఆదాన్ని రక్షించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా? సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం కనుక అదే చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని కూడా రక్షించినట్టే. కాబట్టి దీని మీద స్పష్టత కావాలి. మరి ప్రజలకు నష్టం జరగకూడదు. అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్లు నష్టపోయే పరిస్థితి రాకూడదు. 2000 కోట్లు నష్టపోయినా పర్వాలేదు, ఈ డీల్ రద్దు చేయాలి. ఇంకేమేమి డీల్స్ జరిగినాయి, వాటి వెనక లంచాలు ఏం చేతులు మారినాయి, ఇది కూడా నిగ్గు తేల్చాలి. ఇది మా డిమాండ్. ఎస్ సార్, రైట్. ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ రావు గారు మొత్తం అందరి వర్షన్ విన్నారు. ఇంకా బాజీ గారు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ వర్షన్ చెప్పారు. మరి అది కాంగ్రెస్ పార్టీ వర్షన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. బలరాం గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు